హరే కృష్ణ దండప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం రక్షణలోకి. సో మనం ఈరోజు 4వ స్కందం నుంచి 23వ అధ్యాయం నుంచి 19వ శ్లోకం నుంచి 39వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 19వ శ్లోకం. అర్చిర్నామ మహారాజ్ఞి తత్పత్న్యనుగతావనం సుకుమార్య తద్ అర్హాచ యత్పద్భ్యాం స్పర్శనం భువః. సో ఇప్పుడు పృథుమహారాజు యొక్క భార్య రాణి అర్చి, ఆమె కూడా తన భర్తను అనుసరించి ఆయన వానప్రస్థ జీవితం అవలంబించుకొని వెళ్ళినప్పుడు ఆయనతో పాటే ఆమె కూడా వెనకాలే వెళ్ళిపోయిందన్నమాట. ఆమె రాణి కనుక ఆమె శరీరం చాలా కోమలంగా ఉండేది కాబట్టి ఆమె వనాల్లో ఉండడం ఆమెకి ఎప్పుడు అలవాటు లేదు. కానీ ఇప్పుడు ఆమె స్వయంగా తన భర్తతో వెళ్తుంది నడుచుకుంటూ. సో ఇప్పుడు మామూలుగా రాణులు ఏంటంటే నడుచుకుంటూ వెళ్ళరు, బయట పల్లకీలో వెళ్తారు రాజమహల్ బయటికి వెళ్ళినప్పుడు. సో ఇప్పుడు మాత్రం ఆమె కాలు భూమి మీద పెట్టి నడుచుకుంటూనే తన భర్తతో పాటు వెనకాల వెళ్ళిపోయింది. సో ఇది ఇక్కడ మహారాణి అర్చి యొక్క ఎంత పతివ్రత నారి, ఒక మంచి భార్యగా ఒక ఉదాహరణ ప్రస్తుతం చేస్తుంది. ఎలాగైతే సీతామాత కూడా రామచంద్రుడితో పాటు వనవాసానికి వెళ్ళిపోయిందో, వనవాసానికి ఓన్లీ రాముడికి ఒక్కడికి శిక్ష లభించింది, శాపం అది. కానీ సీత కూడా వెళ్ళిపోయింది రాముడితో పాటు. అలాగే ఇక్కడ కూడా అర్చి కూడా పృథుమహారాజు వెనకాలే వెళ్ళిపోతుంది. అలాగే గాంధారి కూడా ధృతరాష్ట్ర వనానికి వెళ్ళిపోయినప్పుడు రాజమహల్ వదిలేసి ధృతరాష్ట్ర యొక్క భార్య గాంధారి కూడా ఆయన అనుసరించుకుంటూ వనానికి వెళ్ళిపోయింది. సో ఇలా పతివ్రత నారులు ఒక సాధారణ ప్రజలకి రాణి అయి కూడా ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేస్తుంది వేరే సాధారణ స్త్రీలకి. ఎలా అన్ని వేళల్లో ప్రతి సమయంలో భర్తను అనుసరించాలి, భర్తతో పాటు ఉండాలి,
భర్తతో అన్ని రకాల సమయాల్లో ఆయనకు తోడుగా ఉండాలి అని ఇక్కడ రాణులు ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేస్తున్నారు. అలాగే అర్చి కూడా ఇక్కడ ఆమె ఒక భార్యగా కర్తవ్య పాలన ఎలా చేయాలో అందరికీ నేర్పిస్తుంది ఆమె ఉదాహరణ ద్వారా. అతీవ భర్తుర్వ్రతధర్మనిష్టయా శుశ్రూషయా చార్షదేహ యాత్రయా నా విందతార్తిం పరికర్షితాపి స ప్రేయాస్కర స్పర్శనమాన నిర్వృతి. సో మామూలుగా ఆమెకి ఎప్పుడు ఇలా అడవుల్లో ఉండే అలవాటేం లేదు, ఇలాంటి కష్టాలని అనుభవించే అలవాటు లేదు. కానీ ఇప్పుడు ఆమె కూడా పృథు మహారాజ్ లాగే ఆయనతో పాటే ఋషులు మునులు ఎలా అయితే అడవుల్లో నివసించేవారో అలాగే ఇప్పుడు అన్ని కష్టాలతో నివసిస్తుంది. ఆమె కూడా కింద నేలపైన పడుకుంటుంది, ఇంకా పువ్వులు పళ్ళు ఆకులు ఇవే తినేసి జీవిస్తుంది. కాబట్టి ఆమె ఇప్పుడు చాలా చిక్కిపోయిందనమాట, బక్కగా అయిపోయింది. దాని తర్వాత అయినా కానీ ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు అనుభవించినా, ఎన్ని ఇక్కడ ఆస్టెరిటీస్ తపస్య ఉన్నా కానీ, ఎంత తపస్సు ఉన్నా కానీ ఆమెకి ఏమాత్రం ఆమెకు అది దుఃఖాన్ని ఇవ్వలేదు. ఆమె ఎంతో ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆమె తన భర్తకు సేవ చేసుకుంటూ ఉంది. సో దాంతో ఆమెకు ఎంతో ఆనందం కలిగిందనమాట. సో అందుకని ఇవన్నీ ఇన్ని కష్టాలు ఉన్నా కానీ అడవుల్లో ఆమెకి ఇవేవి కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే ఆమె ఎంతో ఇష్టంగా తన భర్తకి సేవ చేసుకుంటుంది కనుక అందులో ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. సో ముందు కాలంలో ఏంటంటే వైదిక కాలంలో ఇది వేదిక సభ్యత సంస్కృతి. సో చిన్నప్పటి నుంచి అబ్బాయిలకి గురుకులంలో బ్రహ్మచర్యను ఎలా పాటించాలి, తర్వాత వివాహం జరిగిన తర్వాత బాధ్యతాయుతంగా ఎలా పరివారాన్ని పోషించాలి, రక్షించాలి అన్నీ నేర్పిస్తారు చిన్నప్పటి నుంచి. అలాగే అమ్మాయిలకు కూడా చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తారు, ఎలా పతివ్రత నారిగా ఉండాలి, ఎలా భర్తకు సేవ చేసుకోవాలి, అన్ని విషయాలు నేర్పిస్తారు. వీళ్ళిద్దరు ఎందుకు వివాహం చేసుకుంటున్నారు, వివాహం చేసుకొని భార్యాభర్తలుగా ఉండడానికి జీవిత ఉద్దేశం ఏంటి, అన్ని విషయాలు వీళ్ళకి ముందే ట్రైనింగ్ ఇచ్చి తర్వాత వివాహం జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఏంటంటే వివాహం జరిగే ముందు ఏం ట్రైనింగ్ ఉండదు, బ్రహ్మచర్య కానీ పతివ్రత గురించి కానీ. అంటే అబ్బాయిలకి బ్రహ్మచర్య ట్రైనింగ్ ఇస్తారు, అంటే బేసికల్లీ అంటే ఇంద్రియాలని మనసుని ఎలా నిగ్రహించుకొని ఉండాలి. సో అలాగే స్త్రీలకి పతివ్రత నారిగా ఎలా ఉండాలి, భర్తకి ఎలా సేవ చేసుకోవాలని ముందే ట్రైనింగ్ ఇస్తారు. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసి ఒక ఉన్నతమైన జీవిత లక్ష్యం సాధించడానికి ఇద్దరు కలిసి ప్రయత్నిస్తారు, ఒకరికొకరు సహకరించుకుంటారు అన్నమాట. దానికోసం ముందు ట్రైనింగ్ ఇచ్చి తర్వాత పెళ్లి చేసుకుంటారు, వివాహం చేసుకుంటారు. సో అందుకనే అన్ని సమయాల్లో కూడా భార్యకు తన కర్తవ్యం తెలుసు భర్తకు సేవ చేసుకోవాలని. అందుకనే ఇక్కడ కూడా వనప్రస్థక ఆశ్రమాన్ని గ్రహించి వనానికి వెళ్ళిపోయినప్పుడు పృథు మహారాజు ఆయనతో పాటు అర్చి కూడా వెళ్ళిపోతుంది. తన భర్తకు అక్కడ కూడా ఏమైతే అవసరాలు కావాలో చూసుకోవడానికి. కానీ ఇలా వానప్రస్థలో మాత్రం భార్యాభర్తలు కలిసే ఉంటారు. కానీ తర్వాత భర్త ఎప్పుడైతే సన్యాసం తీసుకుంటారో అప్పుడు మళ్ళీ భార్య ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మార్గదర్శనం చేస్తుంది. ఇంకా తన పిల్లల దగ్గరే, తన కొడుకు దగ్గరే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా వైదిక సంస్కృతి సభ్యత ఉండేది. ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు ఇంకో ఉదాహరణ కూడా ఇస్తున్నారు. చైతన్య మహాప్రభు యొక్క భార్య విష్ణుప్రియ, చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత ఆమె ఎంతో తపస్యతో జీవించిందనమాట. అలా భర్త సన్యాసం తీసుకున్న తర్వాత భార్య ఏమి ఇక్కడ భోగించదనమాట. ఆమె కూడా ఎన్నో తపస్సులు చేస్తుంది, ఇంకా వేరే వాళ్ళకి నేర్పిస్తుంది కూడా, సరైన మార్గదర్శనం కూడా చేస్తుంది. సో విష్ణుప్రియ ఆమె అప్పుడు 16 ఏళ్ళ వయసు మాత్రమే. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం తీసుకున్నప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్ళు మాత్రమే. కానీ ఆమె కూడా తపస్సు తీసుకుంది. ఎలాంటి తపస్సు చేసిందంటే, నేను ఇక్కడే నా భర్త ఇంట్లోనే ఉంటాను, ఉండి ఇక్కడే నేను ప్రతిరోజు జపం చేసుకొని ఎన్ని మాలలు చేస్తానో అన్ని ధాన్యాలు, గ్రెయిన్స్, అన్నం యొక్క ధాన్యాలు పక్కన పెట్టి ఎన్ని మాలలు అయిపోయి ఆ రోజు అన్ని ధాన్యాలని వండి అంత మాత్రమే ఆమె భోజనంగా, ఆహారంగా అవి నైవేద్యం పెట్టి తీసుకునేదన్నమాట, ప్రసాదం. సో ఈరోజు కూడా అలా మనం కొన్ని చోట్ల చూడొచ్చు. ఎక్కడైనా అలా భర్త సన్యాసం తీసుకున్న తర్వాత భార్య కూడా భర్తలాగే
సన్యాసం తీసుకోకుండా ఇంట్లో ఉన్న ఆమె ఎంతో ఒక భోగించే స్త్రీలాగా కాకుండా తపస్సు చేసుకుంటూ తన పిల్లలతో మనవలతో జీవిస్తుందన్నమాట. సో అందుకనే ప్రభుపాల్ వారు అంటారనమాట, ఇక్కడ రాస్తున్నారు, ఈ విధంగా ఇలా ఎవరైనా తపస్సులు చేస్తే అప్పుడు వారి శరీరం కొంచెం బక్కగానే ఉంటుంది, లావుగా ఉండదు. ప్రభుపాల్ వారు అంటారు, బికమింగ్ ఫ్యాట్, లావుగా అవ్వడము అది ఆధ్యాత్మిక జీవితంలో అంత మంచి లక్షణం కాదు. ఎందుకంటే ఎవరైతే ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణిస్తున్నారో పాటిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కొంచెం శారీరక సౌకర్యాలు ఇంకా శరీరం గురించి ఎక్కువగా దాన్ని టేక్ కేర్ తీసుకోవడం కొంచెం తక్కువ తీసుకుంటారు, ఇంకా కంఫర్ట్స్ తక్కువ చేస్తారు. అందుకనే ఇంకా ఆహారం కూడా ఎంత అవసరం అంతే తీసుకుంటారు. అందు కారణంగా వాళ్ళు కొంచెం బక్కగానే ఉంటారు. దేహం విపన్న కిల చేతనాదికం పత్యుః పృథివ్యా దయితస్య చాత్మనః ఆలక్ష్య కించిచ్చ విలప్య సాసతి చితామతారోపయదద్రిస్సానుని. ఎప్పుడైతే అర్చి తన భర్తను చూసిందో ఆమె తన భర్తను చూసింది. ఇంకా తన భర్త మనం చర్చించుకున్నాం కదా, ఎలా శరీరం త్యాగం చేశారో తపస్సులు చేసుకున్న తర్వాత. ఆ విధంగా శరీరం త్యాగం చేసిన తర్వాత మృతదేహాన్ని చూసింది. అంటే ఇంకా అందులో ఏమాత్రం ప్రాణం ఉన్నట్టు ఏమీ ఆమెకు లక్షణాలు కనిపించలేదు. సో ఆమెకు అర్థమైపోయింది తన భర్త శరీరాన్ని త్యాగం చేసేసి వెళ్ళిపోయాడు భగవద్ధామానికని. సో అందుకనే కాసేపు ఆమె దుఃఖంతో విలపించింది. దాని తర్వాత వెంటనే ఆమె మళ్ళీ ఇప్పుడు తన భర్త యొక్క దేహాన్ని దహనం చేయడానికి అనేసి ఆ కట్టెలన్నీ పేర్చుకొని దానిపైన తన భర్త యొక్క శరీరాన్ని పెట్టిందనమాట. సొంతంగా తన భర్త యొక్క దహన సంస్కారం ఆమె చేస్తుందన్నమాట అర్చి. సో ఈ విధంగా ఇప్పుడు అర్చి ఇంకా పృథు మహారాజ్ ఇద్దరే ఇక్కడ వనానికి వెళ్ళారు. సో ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత అర్చి ఒకటే ఉంది. సో అయినా కానీ ఏమాత్రం భయపడకుండా ఒంటరిగా ఉన్నా కానీ నిర్భయంగా ఆమె ఇప్పుడు తర్వాత కార్యక్రమాలు ఏం చేయాలో, ఇప్పుడు శరీరం వదిలేసిన తర్వాత మరి మృతదేహాన్ని దహన సంస్కారం ఎలా చేయాలో కాసేపు ఏడ్చి తర్వాత వెంటనే ఆమె కర్తవ్యాన్ని గుర్తుకు తెచ్చుకొని ధైర్యంతో ఆమె తన భర్త యొక్క శరీరాన్ని దహనం చేస్తుంది ఇప్పుడు. సో ఇది ఒక మహా భక్తుడి యొక్క మహా భార్య భక్తురాలు. సో అందుకనే ఆమె ఇంకా సమయం నష్టం చేయకుండా ఆ విధంగా ఆయన శరీర దహన సంస్కారాలు మొదలుపెట్టిందనమాట. దాని తర్వాత విధాయ కృత్యం హ్రదిని జలాప్లుత దత్వోదకం భర్తురుదార కర్మణః నత్వాదివిస్తాం స్త్రిదశాం స్త్రీప్రీత్ పరిత్య వివేశవహ్నిం ధ్యాయతి భర్తృపాదౌ. దీని తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ మరి అర్చి ఇంకా ఏం చేస్తున్నారు దీని తర్వాత కావాల్సిన అన్ని దహన సంస్కారం కావాల్సిన అన్ని కార్యాలు చేసి ఆ నీళ్లను కూడా అర్పించిన తర్వాత అక్కడ ఉన్న నదిలో స్నానం చేసి తర్వాత ఆకాశంలో ఇంకా మిగతా లోకాల్లో ఉన్న అన్ని రకాల దేవతలకి ప్రణామాలు అర్పించుకొని ఇప్పుడు అగ్ని అక్కడ మంటలు దహనం అవుతుంది శరీరము. ఆ యొక్క దహనమవుతున్న శరీరం మంట చుట్టూ ఆమె ప్రదక్షిణలు చేసిన తర్వాత తన భర్త యొక్క పాదపద్మాలని స్మరించుకుంటూ అదే మంటల్లోకి ఆమె కూడా ప్రవేశించింది. అంటే ఆ చితి మంటలు ఏవైతే దహనం చేస్తున్నాయో పృథు మహారాజ్ యొక్క శరీరాన్ని అందులోకి ఆమె ప్రవేశించింది అర్చి. సో ఈ విధంగా అలా భర్త యొక్క శరీరం దహనమయ్యే చితి మంటల్లోకి ప్రవేశించడం భార్య, దాన్ని సహగమనం అంటారు. అవునా? అంటే భర్తతో పాటే చనిపోవడం, భర్తతో సహగమనం. సో ఇప్పుడు భర్త ఆయన నెక్స్ట్ గమనానికి వెళ్ళిపోయాడు, అలాగే భార్య కూడా ఆయనతో పాటే
దహనమైపోయి భర్త ఎక్కడికి వెళ్తున్నాడో అక్కడికే భార్య కూడా వెళ్తుందన్నమాట, పతివ్రత నారి. సో అది మన వేదిక సంస్కృతి ఎంతో అనంతకాలం నుంచి వస్తుంది. అలా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఇది బాగా పాటించేవారు సమాజంలో. కానీ ఒక సమయంలో ఏమైపోయిందంటే, ఇప్పుడు మరి ఆ పతివ్రత నారి అంతగా ఆమెకు తన భర్త పట్ల ఆసక్తి లేదో, లేకపోతే ఆ పతివ్రతత లేదో, లేకపోతే ఏదో ఒక కారణంగా ఆమె ఇప్పుడు ఆ చితిమంటల్లోకి ప్రవేశించదలుచుకోలేదు. తన భర్త శరీరం దహనం అయిపోతుంది, కానీ ఆమె తన చితిమంటల్లోకి తన భర్త యొక్క చితిమంటల్లోకి ప్రవేశించి సహగమనం చేయాలనుకోవట్లేదు. కానీ సమాజంలో ఉన్నవాళ్ళు ఇది మా పద్ధతి అని బలవంతంగా అలాంటి కొంతమంది స్త్రీలను ఆ చితిమంటల్లో ప్రవేశించడానికి బలవంతం చేసేవారన్నమాట. తద్వారా ఈ యొక్క సంస్కారాన్ని లేకపోతే ఈ విధి విధానాన్ని ఆపేశారనమాట. కానీ ఇప్పుడు కూడా ప్రభుపాల్ ద్వారా అంటున్నారు 1940 తర్వాత కూడా మేము చూసాము కొంతమంది పతివ్రత నారులు ఆ విధంగా తన భర్త యొక్క చితిమంటల్లో ప్రవేశించి, అంటే సహజంగా, అంటే వాళ్ళ వాలంటరీగా వాళ్ళ ఇచ్ఛానుసారంగానే వాళ్ళు చితిమంటల్లోకి ప్రవేశించి వారి యొక్క శరీరాన్ని త్యాగం చేశారు. వాళ్ళ భర్తలో శరీరంతో పాటు సతీ సహగమనం చేశారనమాట. ఇప్పుడు కూడా అలాంటి అక్కడక్కడ మనకు కనిపిస్తాయి ఉదాహరణలు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. అంటే ఇవన్నీ ఇప్పుడు చేయాలా వద్దా అనేది పాయింట్ కాదు. పాయింట్ ఏంటంటే, ఒకవేళ పతి, అసలు ఇది వేదిక సంస్కృతిలో ఏంటంటే పతి కూడా భక్తుడై ఉంటాడు. ఆయన కూడా ఒక గురువు, ప్రామాణికమైన గురువుని అనుసరించి తన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. తర్వాత అలాంటి పతి, భక్తుడైన పతి ఎవరైతే గురువు అధ్యక్షతలో భక్తిని చేసుకుంటూ ఉంటున్నారో అలాంటి పతి, మంచి పతిని భార్య కూడా అనుసరించాలి, సేవ చేసుకోవాలి. అలా చేసుకోవడం ద్వారా ఆ భార్యకు కూడా అదే ఫలితం దక్కుతుంది. ఏదైతే భర్తకు దక్కుతుందో అదే ఫలితం భార్యకు కూడా దక్కుతుంది అనమాట. అది వేదిక సంస్కృతి సభ్యత విధానం. సో ఇప్పుడు ఏంటంటే, ఆ గురువు కూడా చాలామంది డొంగి గురువులు ఉన్నారు బయట మార్కెట్లో. ఇంకా ఏ భర్త ఏ గురువుని ఫాలో అవడు, చాలామంది ఏ గురువుని ఫాలో అవ్వరు. పేరుకు మాత్రమే కొంతమంది దీక్ష తీసుకుంటారు, కానీ ఎప్పుడు గురువు అధ్యక్షతలో ఆయన చెప్పినట్టుగా వినరు, ఫాలో అవ్వరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే జీవిస్తూ ఉంటారు. సో దాని తర్వాత ఇంకా ఇంద్రియ భోగం కోసం జీవిస్తూ ఉంటారు చాలామంది. సో చాలామంది అయితే భక్తి చేసుకోరు, గురువుని ఆశ్రయించరు. సో ఈ విధమైన భర్తలు మరి వాళ్ళందరూ ఇంద్రియ భోగ విలాసాల కోసమే కష్టపడుతూ ఉంటారు, జీవిస్తూ ఉంటారు. సో మరి అలాంటి వారిని మరి అందుకనే ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్ భార్యలు. సో భార్యలు కూడా ఇంకా పైనుంచి పాటించుకుంటూ రావట్లేదు. సో ఇక్కడ కూడా అంత పతివ్రత స్త్రీలు ఇప్పుడు, లేకపోతే అంత పతి పట్ల అంత భక్తి అనేది స్త్రీకి కూడా కలగట్లేదు. లేకపోతే సో పైనుంచే ప్రాబ్లం ఉందన్నమాట. కింద నుంచి కూడా ఉంది, కానీ పైనుంచి కూడా ఉంది. ఇద్దరికి ట్రైనింగ్ లేదు చిన్నప్పటి నుంచి, అది సమస్య అన్నమాట. అందుకనే ఇది ఇప్పుడున్న సమాజంలో ఇది మనకు కనిపించట్లేదు. ఒక ఆదర్శమైన భర్త, ఆదర్శమైన భార్య. సో ఇవన్నీ మనకు చూడడానికి అరుదైపోయాయి అన్నమాట సమాజంలో. విలోక్యానుగతాం సాధ్వీం పృతుం వీరవరం పతిం తుష్టుబుర్వరదా దేవైర్ దేవపత్న్య సహస్రశః. ఇటువంటి కార్యం చేయడం ద్వారా అర్చి పతివ్రత నారిగా సతీ సహగమనం చేసింది. తన భర్తతో సహగమనం చేసి వెళ్ళిపోయినప్పుడు అది చూసి ఆ యొక్క ఎంతో ధైర్యం కావాలి. దాన్ని అలాంటి కార్యం చేయడానికి చాలా ధైర్యం కావాలి. అంత ధైర్యంతో ఒక వీర పత్నిగా ఆమె ఒక పతివ్రత నారిగా పృథు మహారాజుతో పాటు సహగమనం చేయడం చూసి ఎంతోమంది దేవతల యొక్క భార్యలు, అంటే ఇంద్రుడు, చంద్రుడు, వాయువు ఇలాంటి వాళ్ళందరి భార్యలు కూడా వాళ్ళందరి భర్తలతో సహా ఇక్కడ అర్చికి ప్రార్థనలు అర్పించుకొని చాలా ప్రశంసించారంట. ఇంకా వాళ్ళు ఎంతో సంతృష్టి చెందారు ఈమె యొక్క ఈ కార్యం ద్వారా. సో దీనివల్ల ఫలితం ఏం దక్కిందో కూడా చూద్దామంట. తర్వాత ఎక్కడికి వెళ్ళారు అర్చి పృథు మహారాజు. కుర్వత్యః కుసుమాసారం తస్మిన్ మందర సానుని నదత్స్వమర తూర్యేషు ఘృణంతి స్మ పరస్పరం. ఆ సమయంలో చాలామంది దేవతలు మందార పర్వతం పైన
వాళ్ళ భార్యలతో పాటు ఉన్నారు. అక్కడ నుంచి పుష్ప వృష్టి కురిపించారు. పుష్పాల యొక్క వృష్టి అంటే వర్షాన్ని కురిపించారు, పుష్పవర్షం కురిపించారు. ఆ చితి మంటలపైనే పుష్పవర్షం కురిపించారు. ఇంకా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏమని, దేవ్యా ఊచుహు అహో ఇయం వధుర్ధన్య యా చైవం భూభుజాం పతిం సర్వాత్మనా పతిం భేజే యజ్ఞేశం శ్రీర్వధూరివ. అందరూ దేవతల యొక్క భార్యలు చెప్పారంట, ఈ అర్చి మహారాణికి జయము కాక. మేము ఇక్కడ చూడగలుగుతున్నాము అర్చి మహారాణి పృథు మహారాజు యొక్క భార్య. ఏ పృథు మహారాజు అయితే మొత్తం పృథివీకే మహారాజు, ఆమె తన భర్తని పృథు మహారాజుకి మనస వాచ కర్మన ఎలాగైతే లక్ష్మీదేవి ఆ విష్ణువుకి ఆరాధించుకుంటుందో, సేవ చేసుకుంటుందో, అదే విధంగా అర్చి కూడా పృథు మహారాజుకి సేవ చేసుకుంది అనేసి ప్రశంసిస్తున్నారు. సో వేదిక సంస్కృతి సభ్యతలో ఇలా ఎప్పుడు పురుషుడు అంటే భార్యాభర్తలు ఇద్దరు డివోర్స్ అంటే విడాకులనే పేరుతో ఎప్పుడు విడిపోరు. ఇది వేదిక సంస్కృతి సభ్యతనే కాదు. అసలు విడాకులు అనే శబ్దము మొత్తం మీరు ఎతుక్కున్నా కానీ శాస్త్రాలన్నీ ఎక్కడా శబ్దమే లేదు. ఈ విడాకులు అనే శబ్దము మన సంస్కృతిలోనే లేదు, మన డిక్షనరీలోనే లేదు, వేదిక సంస్కృతిలో. సో అందుకనే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాదుల వారు, ఈ విడాకులు అనే దీన్ని తీసేయాలి. అసలు విడాకులు అనేది ఉండకూడదు. ఎందుకంటే భార్యాభర్తలు ఒకసారి అంటే వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు కలిసి మొత్తం జీవితం జీవించి తర్వాత మరణించిన తర్వాత సరైన ఏదైతే మనిషి యొక్క జీవిత లక్ష్యం భగవద్ధామానికి వెళ్ళడానికి జీవితాంతం ప్రయత్నిస్తే వాళ్ళు భగవద్ధామానికి పైలోకాలకు వెళ్ళిపోతారు. అది లక్ష్యంగా వాళ్ళు జీవించాలి. అంతేగాని ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగమే వాళ్ళు లక్ష్యంగా జీవిస్తే విడాకులు తప్పకుండా జరుగుతాయి. ప్రతి విడాకులకి ఒకటే కారణం, సెల్ఫిష్నెస్. నాకు కావాల్సిందే జరగాలి, నాకు కావాల్సిందే ఇంద్రియ భోగం జరగాలి. ఇప్పుడు నాకు అంత సంతృప్తి కలగట్లేదు ఇంద్రియ భోగంలో, భోగించడంలో, భర్తని లేకపోతే భార్యని. సో బేసికలీ రకరకాలు ఇప్పుడు ముందు నచ్చేది ఇప్పుడు వాళ్ళిద్దరికి ఒకరికొకరు నచ్చట్లేదు, కొట్లాటలు, గొడవలు, చిన్న చిన్న విషయాలకి, తర్వాత అహంకారము, ఇవన్నీ రకరకాల కామక్రోధ లోభ మద్మాశ్చర్యాలు, ఈ అనర్థాల ద్వారా గొడవలు, స్వార్థపూరితమైన జీవితం జీవించడానికి కోసం ఇద్దరి పొట్లాట. అదే విడాకులు మార్గం, ఇంకా వేరే ఏమీ లేదు. మీరు చూసుకోండి, ఎక్కడైనా విడాకులు జరిగితే ఇవే చూసుకోండి. సో ఎందుకంటే వాళ్ళకి తెలియదు భార్యాభర్తల యొక్క జీవిత లక్ష్యం ఏంటి, భార్యాభర్తలు ఎందుకు కలిసి జీవించాలి, దాని ఉద్దేశం ఏంటి, దాని యొక్క లక్ష్యం ఏంటి తెలీదు. ఇప్పుడున్న చాలామంది వివాహం చేసుకునే వాళ్ళకి వాళ్ళు అనుకుంటారు కలిసి ఉండడం, వివాహం చేసుకుని భార్యాభర్తలు అంటే ఇద్దరం కలిసి భోగించడం అంతే. సో భోగించడానికి వివాహం చేసుకోకూడదు. మనిషి జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం వివాహం చేసుకుంటారు. సో అందుకని ఈ యొక్క విడాకులు అనేది ఆర్టిఫిషియల్ లా, అంటే కృత్రిమంగా కొంతమంది మనుషులు ఎప్పుడు కలియుగంలో సృష్టించింది విడాకులు అనేది. సో దీన్ని సంపూర్ణంగా తీసేయాలి విడాకులు అనే పద్ధతిని అని ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. సో ఇలా భార్యాభర్తలు ఇద్దరు కృష్ణ చైతన్యంలో, కృష్ణ భావనామృతంలో లక్ష్మీనారాయణలాగా, కృష్ణ రుక్మిణీదేవిలాగా వాళ్ళు జీవించాలి. వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకొని జీవించాలి. అప్పుడు మన ఈ యొక్క సమాజంలో మొత్తం ప్రతిపైన శాంతి, సమృద్ధి, భద్రత అన్నీ నెలకొంటాయని ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారు. సైషానూనం వ్రజత్యూర్ధ్వం అనువైన్యం పతిం సతీ పశ్యతాస్మన్నతిథ్యార్చిర్ దుర్విభావ్యేన కర్మణ. సో దేవతల యొక్క భార్యలు వాళ్ళు ఇంకా చెప్తున్నారు, చూడు ఎంత పతివ్రత నారి అర్చి, ఆమె ఎన్ని పుణ్యకార్యాలు చేసిందంటే ఆమె చేసుకున్న పుణ్యం, భర్తకు చేసుకున్న సేవ, ఆమె పతివ్రత కారణంగా ఇప్పుడు భర్తతో పాటు ఆమె కూడా పైలోకాలకు వెళ్ళిపోతుంది. మేము ఎంత దూరం చూడగలుగుతున్నామో అంత దూరం వెళ్ళిపోతూనే ఉంది. ఆల్రెడీ ఈ దేవతలు ఎక్కడున్నారు, వాళ్ళు ఆల్రెడీ పైలోకాల్లో ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, ఇంకా పైకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు పైకి చూస్తున్నారు. అంటే స్వర్గాన్ని దాటి కూడా పృథు మహారాజు ఇంకా అర్చి పైకి వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇంకా పైలోకాల కంటే పరలోకాలకి, వైకుంఠ ధామానికి వెళ్ళిపోతున్నారు
అవి స్వర్గం పైన కూడా ఉంటాయి. అవునా? సో ఇక్కడ వాళ్ళు చూడగలుగుతున్నారు ఈ వైకుంఠ విమానంలో పృథు మహారాజు అర్చి ఇద్దరు కూడా భూమి మీద నుంచి వాళ్ళ ముందు చూస్తున్నారు, కింద నుంచి వాళ్ళ ముందు నుంచి పైకి వెళ్ళిపోతున్నారు. సో అందుకని ఇక్కడ రాశారు కదా, ఊర్ధ్వం శైషనూనం వ్రజత్. ఊర్ధ్వం అంటే పైలోకాలకి. సో వైకుంఠ లోకాలకని ఇక్కడ అర్థం. సో వైకుంఠ లోకాలకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు అన్నమాట. సో ఈ విధంగా వారు మనం అర్థం చేసుకునేది ఏంటంటే వాళ్ళ శరీరాల్ని వదిలేశారు, ఇప్పుడు వాళ్ళకి ఆధ్యాత్మిక శరీరాలు లభించాయి. వాళ్ళ ఆధ్యాత్మిక శరీరాల్లో వైకుంఠ ఆగమనం, సో వైకుంఠ లోకాలకి వెళ్తున్నారు. సో ఈ విధంగా వైకుంఠ విమానంలో వైకుంఠ లోకాలకి వెళుతున్నారు. ఇంకా ఇద్దరు కూడా ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు, 2 వేరు విమానాల్లో, ఒక విమానంలో పృథు మహారాజు, ఇంకో విమానంలో అర్చి, ఇద్దరు కూడా 2 విమానాల్లో వైకుంఠానికి వెళ్తున్నారంట. దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఇంకొక సిద్ధాంతం ప్రభుపాల్ వారు ఇక్కడ కూడా చెప్తున్నారు, మృత్యు తర్వాత అంతా ఒకటైపోరు, ఇంకా అలాగే ఇండివిజువల్గానే ఉంటారు. అంటే అర్చి లేకపోతే అన్ని ఆత్మలు కలిసి ఒకటైపోదు, లేకపోతే బ్రహ్మజ్యోతిలో విలీనం అయిపోరు. ఇంకా మృత్యు తర్వాత కూడా ఆత్మ సపరేట్గానే ఉంటుంది. మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళేది ఉంటే దానికి ఆధ్యాత్మిక శరీరం లభిస్తుంది ఆత్మకు. సో ఆధ్యాత్మిక శరీరంలో అలాగే భగవద్ధామానికి వెళ్తుంది. సో ఇక్కడ అందుకనే ఇక్కడ పృథు మహారాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆయన శుద్ధ భక్తుడు కనుక ఆయన భగవద్ధామానికి వెళ్ళడం ఫిక్స్. సో అలాంటి శుద్ధ భక్తుడైన భర్తకి సేవ చేసుకుంది అర్చి కనుక ఆమెకు కూడా అదే ఫలితం లభించి ఆమె కూడా భగవద్ధామానికి వెళ్తుంది. ఇది అసలైన భార్యాభర్తలు, ఆదర్శమైన భార్యాభర్తలు జీవించాల్సిన విధానం. ఫస్ట్ భర్త కర్తవ్యం ఆయన శుద్ధభక్తి చేసుకోవాలి, సరైన గురువుని ఆశ్రయించి గురువు అధ్యక్షతలో తన జీవితాన్ని జీవించాలి. సో అలా భర్త సరైన శుద్ధభక్తి చేసుకుంటే అప్పుడు అలాంటి భర్తకు సేవ చేసుకున్న భార్యకు కూడా అదే ఫలితం దక్కుతుంది. సో అందుకనే ప్రభుపాల్ వారు ఇక్కడ రాస్తున్నారు, మళ్ళీ సపరేట్గా ఇంకా వేరే సపరేట్ కష్టమేం పడాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే యోగ్యత అవసరం లేదు స్త్రీకి లేకపోతే భార్యకి. ఒకవేళ ఆమె భర్త ఎవరైతే ప్రభుపాల్ వారు రాశారు, ఇక్కడ ఏం రాశారంటే చూడండి, ఒకవేళ భార్య పెద్ద యోగ్యత లక్షణాలు అవసరం లేదు భార్యకి, ఓన్లీ ఆమె తన భర్త యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే సరిపోతుంది. కానీ కండిషన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి భర్తకు తెలుసుకోవాల్సిన కండిషన్ ఏంటంటే, ఒకవేళ మీరు నా భార్య నన్ను అనుసరించాలి అనుకుంటే మీరు ముందు భక్తుడు అవ్వాలి, మంచి భక్తుడిగా మారాలి. అది ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. హూ మస్ట్ బీ ఏ డివోటీ, భర్త కంపల్సరీ డివోటీ అయి ఉండాలి. సో అప్పుడు భర్త భార్య ఇద్దరు కూడా ఇలా వైకుంఠ లోక ప్రాప్తి లభిస్తుంది. చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే, సమస్య ఏంటంటే భౌతిక ప్రపంచంలో భర్తలు ఎవరిని పాటించరు అనమాట, ఎవరిని అనుసరించరు, ఏ గురువుని అనుసరించరు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అసలు భక్తే చేసుకోరు, చేసుకున్నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవిస్తారు. భార్య మాత్రం వాళ్ళు అనుసరించాలి అని ఫోర్స్ చేస్తారు. అది అక్కడ సమస్య వచ్చేస్తుంది అనమాట. సో ఫస్ట్ భర్త సరిగ్గా భక్తి చేసుకోవాలి, శుద్ధ భక్తి పరంపరలో సరైన విధి విధానంగా ఆయన శుద్ధ భక్తి చేసుకుంటే అప్పుడు తర్వాత అటువంటి భర్తను భార్య అనుసరిస్తే ఇద్దరికి పరలోక ప్రాప్తి లభిస్తుంది. 27వ శ్లోకం, తేషాం దురాపం కిం త్వన్యన్ మర్త్యానాం భగవత్పదం భువి లోకాయుషో ఏ వై నైష్కర్మ్యం సాధయంత్యుత. సో ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి మనిషికి చాలా చిన్న ఆయువు ఉంది. కానీ ఎవరైతే భగవద్ధామానికి వెళ్ళడానికి భక్తి చేసుకుంటున్నారో వారికి ఏంటంటే ఇప్పుడు ముక్తి మార్గం అనేది లభించేసింది, ముక్తి వాళ్ళకి లభిస్తుంది. అందుకనే వారికి అన్నీ లభించేస్తాయి, వాళ్ళకి ఏం కంగారు లేదు, వాళ్ళకి ఏం టెన్షన్ లేదనమాట. అదే ఇక్కడ రాస్తున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే భక్తి చేసుకోవట్లేదో వారికి ఏంటంటే ఈ ఆయువు అయిపోగానే మళ్ళీ ఇంకొక శరీరాన్ని ధరించి అక్కడ మళ్ళీ జన్మ మృత్యు జరాల చక్రం తిరుగుతూనే ఉంటారు అలా. కానీ ఎవరైతే భక్తి చేసుకుంటారో వాళ్ళకి ఇంకా అయిపోయింది, ఇంకా ఆయువు అనేది కాన్సెప్టే లేదు, వాళ్ళు ఆల్రెడీ ముక్తి పొందుతున్నారు. ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో తర్వాత ముక్తి లభిస్తుంది, భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారో ఇక్కడ భక్తి కార్యాలు అవే భగవద్ధామానికి వెళ్ళి కూడా అక్కడ కంటిన్యూ చేసుకుంటారు. సో 28వ శ్లోకం, సవాంఛితో భదాత్మధృక్ కృచ్ఛ్రేణ మహాతా భువి లబ్ధ్వాపవర్గ్యం మానుష్యం విషయేషు విసజ్జతే.
సో అందుకనే ఇక్కడ రాస్తున్నారు ఏమంటే, ఎవరైనా సరే ఇక్కడ ఎనీ పర్సన్ ఎంగేజెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద, చాలా కష్టపడుతూ చాలా కష్టాలు పడుతున్న జనాలు భౌతిక ప్రపంచంలో వ్యక్తులు, ఒక మనిషి చాలా కష్టపడి చాలా ఎన్నో జన్మల తర్వాత ఒక మనిషి శరీరం లభిస్తుంది. ఈ మనిషి శరీరంలో ఏంటంటే ఒక అవకాశం, ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడడానికి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ఇక్కడ ఉన్న కష్టాల నుంచి బయటకు పడడానికి ఒక అవకాశం మనిషి జీవితం. కానీ ఒకవేళ ఆ వ్యక్తి ఇంకా అవకాశాన్ని ఉపయోగించకుండా మళ్ళీ అలాగే రకరకాల పాపపుణ్య కర్మల్లో చేసుకుంటూ ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోతే ఇంకా అతను తనని తానే మోసం చేసుకున్నవాడు అయిపోతాడు. తనను తానే మోసం చేసుకుని తనను తానే ఈశ అన్నీ ఇంకా వేస్ట్ అనమాట లైఫ్ అని ఇక్కడ రాశారు. సో రకరకాల వ్యక్తులు ఉంటారు ఈ యొక్క భౌతిక ప్రపంచంలో. కర్మి అంటే ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా చెప్పేస్తారు, మా ఇంట్రెస్ట్ ఏంటంటే భోగించడం అంతే, మేము ఎంజాయ్ చేయాలంతే, అందుకే మేము ఉన్నాం, మా కష్టము మేము చేసే పని ఓన్లీ అంతే, ఎంజాయ్ చేసేది ఉంటే చేస్తాం అంతే, మాకు వేరే దాని మీద ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఇది కర్మి అనమాట. యోగి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు కూడా ఇంద్రియ తృప్తి కావాలి, ఎంజాయ్ చేయాలి, కానీ ఏంటంటే కొంచెం హయ్యర్ లెవెల్, సూక్ష్మంగా రకరకాల సిద్ధులు లభించి లేకపోతే ఇంకా రకరకాల శక్తులు లభించి దాన్ని అందరికీ ప్రదర్శించి పూజాలాభ ప్రతిష్ట ద్వారా ఇంకా రకరకాల విధి విధానాల ద్వారా వాళ్ళు మానసికంగా సూక్ష్మంగా భోగించడానికే ప్రయత్నిస్తారు. భక్తులు మాత్రమే ఇటువంటి ఇంద్రియ భోగవృత్తి వాటి విషయాల్లో కార్యాల్లో రుచి చూపించరు. వాళ్ళకేంటంటే మాకు భగవంతుడి సేవ దొక్కితే చాలు, మనకు భగవంతుడి సేవ దక్కితే చాలు, ఇంకేం అవసరం లేదు, అంతే. మన జీవిత లక్ష్యం భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భగవద్ధామానికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏంటి మనం చేసుకునేది భగవంతుడికి సేవ. భక్తులకి భగవంతుడి సేవ దొరికితే వాళ్ళ హ్యాపీ, సాటిస్ఫైడ్, ఇంకా వాళ్ళకి ఏ అవసరం లేదు. అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇక్కడ అందుకే ఈ మనిషి శరీరాన్ని మనము, ఈ మనిషిగా మనం పుట్టిన తర్వాత ఈ జీవితాన్ని సరిగ్గా వినియోగించుకొని భక్తి చేసుకోవాలి. ఎందుకంటే మనిషి శరీరం అనేది ఇక్కడ ఒక ఉదాహరణ, అంటే ఒక పోలుస్తున్నారు. మనిషి శరీరాన్ని పడవతో పోలుస్తున్నారు. శ్రీకృష్ణుడు భగవంతుడు ఆదేశాలని మంచి గాలులు, సరైన గాలులు వీస్తున్నాయి. సో ఇంకా మన గురువు అనే వ్యక్తి, గురువు ఎవరైతే ఉన్నారో ఆయన మన పడవను నడుపుతున్నారు. సో అలా మనం అర్థం చేసుకుంటే ఈ సంసార సాగరాన్ని ఈ మనిషి శరీరం అనే పడవలో గురువు యొక్క మార్గదర్శనంలో భగవంతుడి యొక్క ఆదేశాలన్నీ సరైన గాలులు వీస్తుంటే సరైన దారిలో మన బండి వెళ్తే మనం ఈ సాగరాన్ని దాటి అటువైపు ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచంలోకి ప్రవేశించవచ్చు. ఒకవేళ ఈ విధంగా మనము చేయకుండా ఇంద్రియ భోగ విలాసాల్లో నిమగ్నమైపోయి ఉంటే మన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకుంటున్నట్టే, అదొక రకంగా ఆత్మహత్యతో సమానం అని ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు. మైత్రేయ ఉవాచ స్తువతీష్వమర స్త్రీషు పతిలోకం గతా వధూః యం వాత్మవిదాం దూర్యో వైన్య ప్రాపాచ్యుతాశ్రయః. సో మైత్రేయ ముని చెప్తున్నారు ఏమని, ఓ విదురా, ఎప్పుడైతే ఇలా దేవతల యొక్క భార్యలు ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారో, రాణి అర్చి ఇంకా తన భర్త పృథు మహారాజు ఇద్దరు కూడా వైకుంఠ లోకాలకి చేరుకున్నారు. సో మన వైదిక సంస్కృతి సిద్ధాంతం ప్రకారం ఏ స్త్రీ అయినా సరే తన భర్తతో పాటు చితిమంటల్లో ప్రవేశించి మరణించినప్పుడు ఆ భర్త ఎక్కడికి, ఏ గ్రహంలో ప్రవేశిస్తే, ఎక్కడికి వెళ్తే అదే గతి భార్యకు కూడా దక్కుతుంది. ఎందుకంటే ఇక్కడ పృథు మహారాజు శుద్ధ భక్తుడు కనుక ఆయనను అనుసరించి చితిమంటల్లో ప్రవేశించినందు కారణంగా పృథు మహారాజుతో పాటు అర్చి కూడా వైకుంఠలోక ప్రాప్తి లభించింది ఆమెకు కూడా. సో ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఎప్పుడైనా సరే ఒకవేళ స్త్రీ తన భర్తతో పాటు చనిపోతే మళ్ళీ వచ్చే జన్మలో వాళ్ళిద్దరు కలిసి బతకవచ్చు. అలాగే ఇక్కడ మహారాజు పృథు ఇంకా అర్చి వీళ్ళు కూడా కలిసే ఇంకా భార్యాభర్తలుగా వైకుంఠ లోకంలో నివసిస్తున్నారు. సో వైకుంఠ లోకాల్లో కూడా భార్యాభర్తలని ఉంటారన్నమాట. భార్యాభర్తలు వైకుంఠ లోకంలో కూడా ఉంటారు. కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళు మైథునంలో భోగించి పిల్లల్ని మాత్రం కనరు. ఎందుకు అంటే అక్కడ వైకుంఠంలో
అందరూ చాలా సౌందర్యంగా ఉంటారు. ఇంకా వాళ్ళందరూ ఒకరికొకరు ఆకర్షితంగా ఉంటారు. కానీ వారికి కామవాసన అనేది ఉండదు, వాళ్ళకి అందులో రుచి ఉండదు. ఇలా ఒకరి శరీరాన్ని ఇంకొక శరీరం భోగించాలనే వాళ్ళకి ఈ యొక్క అభిరుచి కానీ ఆసక్తి కానీ ఉండదు. సో మైథునం చేయడం పట్ల వాళ్ళకి ఆసక్తి ఉండదు. అందుకనే వాళ్ళకి దీనికన్నా ఎక్కువగా ఎందుకు ఆసక్తి లేదంటే, వాళ్ళకి కృష్ణ భావనామృతంలో ఎంత, వాళ్ళకి భగవంతుడి గుణగానం చేయడంలో ఎంతగా వాళ్ళు నిమగ్నం అయిపోయి ఉంటారంటే, వారికి వేరే ఇంద్రియ భోగ వ్యక్తి పైన వాళ్ళకి ఎటువంటి ఆలోచన ఆసక్తి ఉండదన్నమాట. సో అలా నిమగ్నం అయిపోయి ఉంటారు భగవంతుడి గుణకీర్తన చేయడంలో. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ అంటున్నారు, ఒకవేళ భార్యాభర్త వాళ్ళిద్దరూ కూడా ఈ విధంగా భక్తి చేసుకుంటే వాళ్ళ ఇల్లునే వైకుంఠంగా మార్చుకోవచ్చు అని. తద్వారా వాళ్ళు ఇంట్లో మంచిగా భక్తి చేసుకొని విగ్రహాల్ని ప్రతిష్ఠించి ప్రతిరోజు విగ్రహారాధన చేసుకొని నవవిధ భక్తి అనుసరిస్తే, అప్పుడు శాస్త్రాల అనుసారంగా ఆ విధంగా చేసుకుంటే భార్యాభర్తలు కూడా ఎప్పుడు వాళ్ళు కామాంధులైపోయి కామంకి బానిసలైపోరు. తద్వారా వాళ్ళు భగవద్భక్తిలో వాళ్ళు ప్రగతి సాధించే అవకాశం ఉంటుంది. వాళ్ళకే అర్థమైపోతుంది, వాళ్ళు ఈ యొక్క కామవాసన అనేది తగ్గిపోతుంది. తద్వారా వాళ్ళే అర్థం చేసుకోగలరు, మేము భక్తి మార్గంలో ప్రగతి సాధిస్తున్నామని భార్యాభర్తలు స్వయంగా. అది ఇక్కడ మనకి భక్తి వినోద్ ఠాకూర్ చెప్తున్నారు, ప్రభుపాల ద్వారా రాశారు ఇక్కడ తాత్పర్యంలో. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధిస్తున్నారంటే వాళ్ళకి ఇంకా ఈ విధమైన మైథునం జీవితం పట్ల వాళ్ళకి ఆసక్తి అనేది తగ్గిపోతుంది, వాళ్ళకు ఉండదు. ఎంత ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తే అంత మైథునం చేయడం పట్ల వాళ్ళకి ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి భగవంతుడికి భక్తి చేసుకోకపోతే, సేవ చేసుకోకపోతే, అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రియాలు భోగించడంలో ఆ వ్యక్తి నిమగ్నం అయిపోతాడు, ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతాడు. అలా అనమాట. అందుకే భగవంతుడికి మనం భక్తి చేసుకుంటే, సేవ చేసుకుంటే మెల్లిమెల్లిగా మనం ఈ కామవాసన నుంచి బయటపడగలం, భగవద్ధామానికి వెళ్ళిపోగలం. ఇత్తం భూతానుభావోసౌ పృతుస్స భగవత్తమః కీర్తితం తస్య చరితం ఉద్దామచరితస్య తే. మైత్రేయుని ఏమంటారంటే, మహారాజ్ పృథు అందరికన్నా మహాభక్తుడు, శక్తివంతమైన వ్యక్తి. ఆయన యొక్క చరిత్ర చాలా గొప్పది, ఆయన అద్భుతమైన చరిత్ర. అందుకనే నేను ఎంత బాగా వర్ణించగలిగితే నేను ప్రయత్నించి నీకు వర్ణించాను అనేసి ఇక్కడ మైత్రేయుని విదురుడితో చెప్తున్నారన్నమాట. యఇదం సుమహత్ పుణ్యం శ్రద్ధయా వహితః పతేత్ శ్రావయేచ్ఛృణయాద్వాపి సపృతో పదవీమియాత్. ఇప్పుడు వినండి, ఇప్పుడు వచ్చేది ఏంటంటే ఫలశ్రుతి. ఇన్ని రోజుల నుంచి మీరు పృథు మహారాజు యొక్క కథను వింటున్నారు. ఇది వినడం ద్వారా, చదవడం ద్వారా, ఇంకొకరి చెప్పడం ద్వారా మీకు ఏ లాభాలు వస్తాయో ఇప్పుడు చెప్పబోతున్నారు మైత్రేయుని విదురుడికి. సో ఫలశ్రుతి. ఎనీ పర్సన్, ఎవరైనా వ్యక్తి ఈ యొక్క పృథు మహారాజు యొక్క చరిత్ర, ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క లక్షణాల గురించి ఎంతో దృఢ సంకల్పంతో, శ్రద్ధతో ఆయన ఎవరైనా సరే దాన్ని వర్ణించినా, ఒకవేళ ఆయన వర్ణించినా లేకపోతే హియర్స్ ఆఫ్ దెమ్ హిమ్సెల్ఫ్, అతనే విన్నా, లేకపోతే ఇంకొకరికి వేరే వాళ్ళకి వినిపించిన వాళ్ళకి తప్పకుండా పృథు మహారాజుకి ఏ వైకుంఠ లోక ప్రాప్తి లభించిందో అదే వైకుంఠ ప్రాప్తి వారికి కూడా లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు కూడా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు తప్పకుండా వైకుంఠానికి. సో ఇప్పుడు మీరు అందరూ కూడా శ్రద్ధతో వినింటే మీ అందరికి కూడా వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. సో ఇక్కడ పృథు మహారాజు ఒక విధంగా చెప్పాలంటే మహాభక్తుడు రాజు, కానీ ఈయన విష్ణుతత్వం కాదు, మనం ముందే చర్చించుకున్నాం, శక్త్యావేశ అవతారం. ఒక విధంగా చెప్పాలంటే మంచి భక్తుడు. సో ఈ విధంగా మనం ఎలాగైతే భగవంతుడు విష్ణువు గురించి ఎప్పుడైతే మనం వింటామో, చర్చించుకుంటామో, గుణగానం చేస్తామో, మనకి ఏ లాభం అయితే లభిస్తుందో, శుద్ధ భక్తుడు, శుద్ధ వైష్ణవుడు గురించి కూడా మనం ఎప్పుడైతే చర్చించుకుంటామో, ఇంకొకరికి చెప్తామో, లేకపోతే వర్ణిస్తామో, మనకు అదే లాభం కలుగుతుంది. ఒక విష్ణువుకి మనం ఎలా భక్తి చేసుకున్నామో అలాగే వైష్ణవుడి పట్ల
కూడా మనకు ఆ భావనతో మనము శ్రవణం కీర్తన చేసుకుంటే అదే లాభం మనకు దక్కుతుంది అని ఇక్కడ మనకి మళ్ళీ చెప్తున్నారు ప్రభుపాదుల వారు. సో అందుకనే ఒక వైష్ణవుడు కూడా, శుద్ధ వైష్ణవుడు కూడా విష్ణువుతో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉంది మన జీవితంలో, భక్తి జీవితంలో అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీనికి మనకు వర్ణించడానికి దీని యొక్క గొప్పతనాన్ని ప్రభుపాదుల వారు ఒక ఘటనను చైతన్య మహాప్రభు జీవితంలోంచి ఇక్కడ చెప్తున్నారు తాత్పర్యంలో. చైతన్య మహాప్రభు ఒక సమయంలో ఆయన తన శిష్యులకి పాఠాలు చెప్తున్నప్పుడు ఒకసారి గోపి గోపి అని గోపి పేర్లను జపం చేయడం స్టార్ట్ చేశారు, గుణగానం చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్, ఆయన ఉన్న శిష్యులు వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి నా గోపి 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 పేర్లను జపిస్తున్నాడు ఏంటి అనేసి వాళ్ళకు నచ్చలేదు. వాళ్ళకు అది ఎంతగా ఆ యొక్క కాంట్రవర్సీ పెరిగిపోయిందంటే చైతన్య మహాప్రభు అనుకున్నాడు, వాళ్ళకి అర్థం కావట్లేదు, నేను చెప్పిన విషయాలు వీళ్ళు దాని యొక్క మహత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, ఎందుకంటే నేను గృహస్థాశ్రమంలో ఉన్నా అనేసి వీళ్ళని లెక్క చేయట్లేదు నా మాటల్ని, నేను సన్యాసం తీసుకుంటాననేసి ఆ ఘటన తర్వాతనే చైతన్య మహాప్రభు నిర్ణయించుకొని సన్యాసం తీసుకున్నారు, గృహస్థాశ్రమాన్ని త్యాగం చేసి. ఎందుకంటే ఇలా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులైన గోపీ పేర్లను జపించినా కానీ భగవంతుడి పేర్లను జపించినంత ఫలం దక్కుతుంది భక్తి, అది కూడా భక్తి అనే విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. సో ఈ విషయాలు తెలియజేయాలంటే సన్యాసం తీసుకుంటే అప్పుడు సన్యాసి చెప్తే వింటారనేసి ఇలా గృహస్థులకి ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా ప్రచారం చేయడానికి సన్యాసం తీసుకుంటారు చైతన్య మహాప్రభు. ఓకే. బ్రాహ్మణో బ్రహ్మవర్చస్వి రాజన్యో జగతిపతి వైశ్య పటన్ విత్పతి స్యాత్ శూద్ర సత్తమతాం ఇయాత్. ఈ విధంగా ఎవరైతే పృథు మహారాజు యొక్క చరిత్రని వింటారో, ఇంకా ఆయన బ్రాహ్మణ అయితే, ఒకవేళ అతను బ్రాహ్మణుడైతే, ఒకవేళ బ్రాహ్మణుడు గనక ఈ పృథు మహారాజు యొక్క చరిత్రను వింటే ఏం జరుగుతుందంట, ఆయన యొక్క లక్షణాలు మహిమల్ని వింటే, పృథు మహారాజు యొక్క మహిమ చరిత్రను వింటే అతని బ్రహ్మ తేజస్సు పెరిగిపోతున్నాడు, బ్రాహ్మణ యొక్క లక్షణాలన్నీ ఆయనలో పెంపొందిపోతాయి. ఒకవేళ అతను క్షత్రియుడైతే అతను ఈ యొక్క లోకానికి రాజుగా మారిపోతాడు. లేకపోతే ఒక వైశ్యుడైతే అతను ఇంకొక మిగతా వైశ్యులు మిగతా పశువులకి అధిపతిగా మారుతాడు. ఒకవేళ శూద్రుడైతే అతను ఉన్నతమైన ఉత్తమమైన భక్తుడిగా మారిపోతాడు. సో ఇలాంటి లాభాలు మీరు బ్రాహ్మణుడైన, క్షత్రుడైన, వైశ్యుడైన, శూద్రుడైన భౌతికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి, ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో లాభాలు ఉన్నాయని ఇక్కడ చెప్తున్నారు. సో అంటే ఇక్కడ ఏ బ్రాహ్మణుడి గురించి చెప్తున్నారంటే ఏ కులంలో, అంటే ఏ బ్రాహ్మణ పరివారంలో పుట్టాడో అతన్ని బ్రాహ్మణుడిగా అనుకొని ఇక్కడ రాశారు ఈ శ్లోకం అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాస్తున్నారనమాట. సో ఒక శూద్రుడి పరివారంలో పుట్టినా కానీ ఆ వ్యక్తి శుద్ధ భక్తుడిగా మారిపోతాడు. పృథు మహారాజు యొక్క చరిత్ర విని శ్రవణం కీర్తన, ఇది భక్తి మార్గంలో ఉన్న సామర్థ్యం, శక్తి. భక్తికి ఉన్న శక్తి ఏంటంటే శూద్రుడు కూడా బ్రాహ్మణుడి కన్నా ఉన్నతమైన శుద్ధ భక్తుడిగా మారే అవకాశం ఉందన్నమాట ఈ భక్తి ద్వారా. ఏం చేయాలి, దీనికి ఏమీ లేదు, శ్రవణం కీర్తనం ఓన్లీ వాళ్ళు జాగ్రత్తగా శ్రద్ధతో దృఢ సంకల్పంతో వింటే చాలు భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల యొక్క లీలలని. త్రికృత్వా ఇదమాకర్ణ్య నరో నార్యత వాద్రత అప్రజ సుప్రజాతమో నిర్ధందో ధనవత్తమ. సో అది ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, నరో నార్య, నరుడే కానివ్వండి, నార్యే కానివ్వండి, ఇద్దరు ఒకవేళ ఎవరైనా సరే ఎంతో భక్తి శ్రద్ధతో గౌరవంతో పృథు మహారాజు యొక్క చరిత్రని కనుక వింటే వాళ్ళకి తప్పకుండా, ఒకవేళ పురుషుడైతే ఎంతోమంది పిల్లలకి తండ్రిగా మారుతాడు. ఒకవేళ అతనికి సంతానమే లేకపోతే తప్పకుండా సంతానం కలుగుతుంది. ఇంకా అతను ఒకవేళ డబ్బు లేకపోతే ఎంతో ధనికుడిగా మారిపోతాడు. అంటే మీకు డబ్బు సంతానం కూడా లభిస్తుంది అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు తాత్పర్యంలో అడ్వైస్ ఇస్తున్నారు. అడ్వైస్ అంటే ఒక సూచన ఇస్తున్నారు. ఏమని, ఈ పృథు మహారాజ్ చరిత్రను కనీసం 3 సార్లైనా చదవాలి అని. సో అందుకే ఇక్కడ శబ్దం ఉపయోగించారు, సుప్రజతమో. ప్రజ అంటే పిల్లలు చాలామంది, సుప్రజ అంటే చాలా మంచి పిల్లలు అనమాట. సుప్రజతమ,
అంటే మంచి పిల్లలు, మంచి లక్షణాలు కలిగిన పిల్లలు అన్నమాట లభిస్తారంట. అంటే మంచి లక్షణాలు అంటే వాళ్ళకి విద్య, ఐశ్వర్యం, శక్తి, అందం అన్నీ కలిగి ఉన్న పిల్లలు వాళ్ళకి లభిస్తారంట. పృథు మహారాజ్ చరిత్ర సరిగ్గా వింటే పిల్లలు లేని వారికి. అస్పష్ట కీర్తి సుయశ మూర్ఖో భవతి పండిత ఇదం స్వస్త్యయనం పుంసాం అమంగళ్య నివారణం. ఇంకా ఎవరైనా సరే 3 సార్లు కనుక ఈ పృథు మహారాజ్ చరిత్రను వింటే వాళ్ళు సమాజంలో ఎంతో ఖ్యాతి పొందుతారంట. ఇంకా అంతేకాకుండా ఒకవేళ అతను నిరాక్షరాస్యుడైతే, అంటే చదువు రాని వాడైతే, అతను గొప్ప పండితుడిగా మారిపోతాడంట. అంటే చెప్పేది ఏంటంటే పృథు మహారాజ్ యొక్క చరిత్ర ఎంత మంగళదాయకం అంటే మీకు ఉన్న అంత దురదృష్టము, అమంగళము అంతా వెళ్ళిపోతుంది. ధన్యం యశస్యం ఆయుష్యం స్వర్గ్యం కలీమలాపహం ధర్మార్థకామ మోక్షానాం సమ్యక్ సిద్ధిం అభిశుభి శ్రద్ధాయైతత్ అనుశ్రావ్యం చతుర్ణాం కారణం పరం. సో ఇలా పృథు మహారాజ్ యొక్క చరిత్రని విన్న వాళ్ళకి అతను ఎంతో గొప్ప వ్యక్తిగా మారతాడు, అతని ఆయువు పెరుగుతుంది, అతనికి స్వర్గప్రాప్తి లభిస్తుంది, ఇంకా ఈ కలియుగంలో ఉండే కల్మషాల అన్నిటి నుంచి వారికి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా అతని ధర్మ, అర్థ, కామ, మోక్ష అన్నీ నెరవేరుతాయి, 4 పురుషార్థాలు. అంతేకాకుండా అందుకనే ఎంత కర్మి వ్యక్తి అయినా సరే, మెటీరియలిస్టిక్ పర్సన్ అయినా సరే, అటువంటి వాడికి కూడా చెప్తున్నారు అన్ని ప్రకారాలుగా లాభాలు కలుగుతాయి పృథు మహారాజ్ చరిత్ర వింటే. అందుకనే ఎంత కర్మి వ్యక్తి అయినా సరే అతను కూడా పృథు మహారాజ్ యొక్క చరిత్ర, ఆయన యొక్క చరిత్రను వింటే అతనికి కూడా లాభం కలుగుతుంది అని ఇక్కడ చెప్తున్నారనమాట. అంటే భక్తులకి, అభక్తులకి అందరికీ లాభదాయకమే. భౌతిక లాభం, ఆధ్యాత్మిక లాభం, అన్ని రకాల లాభాలు ఉన్నాయి. 36వ శ్లోకం. విజయాభిముఖో రాజా శ్రుత్వైతద్ అభియాతియాన్ బలిం తస్మై హరంత్యగ్రే రాజానః ప్రతవేయత. ఒకవేళ ఒక రాజు ఉన్నాడు అనుకోండి, అతనికి విజయం కావాలి, శాసన చేసే శక్తి కావాలి. అతను పృథు మహారాజు యొక్క చరిత్రని అతను రథం ఎక్కే కన్నా ముందు 3 సార్లు ఆ చరిత్రను పఠిస్తే చాలు. మిగతా వాళ్ళు ఎవరైతే అందరూ ఉప చక్రవర్తులు కానీ ఇంకా రాజులు, చిన్న చిన్న రాజులు వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా అన్ని పన్నులు ఆయనకి ఇచ్చేస్తారంట ఎంతో సునాయాసంగా. ఇంకా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆదేశాన్ని పాటిస్తారంట. సో ఇంత శక్తి ఉందన్నమాట పృథు మహారాజ్ చరిత్రకి. ముక్తాన్యసంగో భగవత్యమలాం భక్తిముద్వహం వైన్యస్య చరితం పుణ్యం శృణుయాత్ శ్రావయేత్ పఠేత్. సో ఒక శుద్ధ భక్తుడు ఎవరైతే ఇలా వివిధ రకాలుగా భక్తిని చేసుకుంటున్నాడో, ఆధ్యాత్మిక స్థానంలో సుస్థిరమై ఉన్నాడో, సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలో ఆయన నిమగ్నమైపోయి ఉన్నాడు. అందుకనే ఆయన కూడా, ఇలాంటి వ్యక్తి కూడా, ఇలాంటి శుద్ధ భక్తుడు కూడా ఈ యొక్క ఏం చేయాలి? బట్ ఈవెన్ హీ వైల్ డిశ్చార్జింగ్ మస్ట్ హియర్. అతను కూడా ఎంత శుద్ధ భక్తుడైనా సరే, ప్రతి ఒక్కరు కర్మి కానీ శుద్ధ భక్తుడు కానీ, శుద్ధ భక్తుడు కూడా ఈ యొక్క పృథు మహారాజ్ యొక్క చరిత్రను వినాలి, చదవాలి, ఇంకొకరికి వినిపించాలి. పృథు మహారాజ్ యొక్క జీవితం గురించి, చరిత్ర గురించి అని ఇక్కడ రాస్తున్నారు. ఓకే, నెక్స్ట్. వైచిత్ర వీర్యాభిహితిం మహన్ మహాత్మ్య శుచకం అస్మిన్ కృతం అతిమర్త్యం పార్థవీం గతిమాప్నుయాత్. ఇప్పుడు మైత్రేయుని ఏమంటారంటే, ఓ విదురా, ఇప్పటివరకు నేను గురించి అన్ని వివరంగా వర్ణించాను నీకు. దీనివల్ల ఒకరి భక్తి తత్వం, భక్తి చేసుకునే ఆసక్తి, ఆ ప్రవృత్తి అనేది పెరిగిపోతుంది పృథు మహారాజు యొక్క చరిత్ర విని. అందుకనే
ఈ యొక్క చరిత్ర విని ఈ యొక్క లాభాన్ని పొందిన వాళ్ళు అసలైన లాభం తప్పకుండా భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతారు. అందుకని ఇక్కడ శ్రవయేత్ అని చెప్పారు ఈ యొక్క శ్లోకంలో. అంటే ఇక్కడ ఏంటంటే మనం మాత్రమే, ముందు శ్లోకంలో శ్రవయేత్ అని రాశారు, దీనికన్నా ముందు శ్లోకంలో. దాని అర్థం ఏంటంటే మనం మాత్రమే చదవడం కాకుండా దాన్ని ఇంకొకరికి కూడా చదివించే, లేకపోతే ఇంకొకరికి కూడా వినిపించాలి, లేకపోతే వాళ్ళ చేత కూడా ఈ పృథు మహారాజు యొక్క చరిత్రను చదివించేటట్టు చేయాలి. ఇది ఒక భక్తుడి యొక్క లక్ష్యం అని ఇక్కడ రాస్తున్నారు. ఎప్పుడు చూసినా మనంత మటుకే భాగవతం చదువుకుంటూ ఆనందపడిపోవడం కాకుండా మనము లాభం పొందాము ఇప్పుడు భాగవతం చదివి, అలాగే ఇంకొకరికి కూడా మనము చదివి వినిపించి, లేకపోతే వాళ్ళ చేత చదివించి వాళ్ళకు కూడా లాభం కలిగేలా మనము ప్రయత్నించాలి. తద్వారా అందరికీ లాభదాయకం అని ఇక్కడ ప్రభుపాద ద్వారా తాత్పర్యంలో రాస్తున్నారు. సో మీరందరూ కూడా ఇప్పుడు పృథు మహారాజ్ చరిత్ర విన్నారు కనుక ఇంకొకరికి మీరు ఇప్పుడు చదివి వినిపించాలి, లేకపోతే వాళ్ళ చేత చదివించాలి. సో ఇది ఇప్పుడు మీ కర్తవ్యం అన్నమాట. అనుదినం ఇదం ఆధరేణ శృణ్వన్ పృథుచరితం వ్రతయన్ విముక్త సంగః భగవతీ భవసింధు పోతపాదే సచ నిపుణాం లభతే రతిం మనుష్యః. ఎవరైనా సరే ఎంతో గొప్ప గౌరవంతో, ఎంతో పద్ధతిగా, రెగ్యులర్గా ఈ యొక్క పృథు మహారాజ్ చరిత్రని చదవడం, వినడం, ఇంకొకరికి చెప్పడం అనేది చేయడం వల్ల వారికి భగవంతుడి పాదపద్మాల పట్ల ఆకర్షణ ఇంకా శ్రద్ధ రెండు పెరిగిపోతాయంట. మీకు భగవంతుడి పాదపద్మాల పట్ల ఆకర్షణ పెరగాలంటే, శ్రద్ధ పెరగాలంటే ఈ పృథు మహారాజు యొక్క చరిత్రను మీరు వినండి, చదవండి, ఇంకొకరికి చెప్పండి, ఇంకొకరి చేత చదివించండి. తద్వారా ఏం జరుగుతుందంటే మీరు, ఎందుకంటే ఈ యాక్చువల్లీ భగవంతుడి పాదపద్మాలే అసలైన నావ. దాని పట్ల మనకు ఆసక్తి కలిగి దాని శరణు తీసుకుంటే మనం ఈ సంసార సాగరాన్ని ఎంతో సునాయాసంగా దాటేయగలము. సో అదనమాట ముఖ్య ఉద్దేశం. సో ఇక్కడే మన అధ్యాయం ముగుస్తుంది. శిల ప్రభుపాద వారి తాత్పర్యాలు ఈ యొక్క అధ్యాయానికి. సో ఈ యొక్క శ్లోకంతో, ఈ యొక్క అధ్యాయంతో పృథు మహారాజు యొక్క చరిత్ర సంపూర్ణమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అందరూ కూడా దీన్ని చదివి ఇంకొకరికి చదివించండి, ఇంకొకరికి చెప్పండి. తద్వారా ఎన్ని లాభాలు కలుగుతాయి ముందే చెప్పేశారు, ఫలశ్రుతి. సో ఈరోజు ఇక్కడ నేను ముగిస్తున్నాను. సో ఇక్కడ సెలవు తీసుకుంటాను. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శీల ప్రభుపాద కీ జై, సమవేత గౌర భక్త వృంది కీ జై, నితాయ్ గౌర సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.